ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వెయిట్ చేయండి అన్న, 15 minutes లో వచ్చేస్తాం. ఓకే మేడం. పదండి అత్తయ్య. నమస్కారం మాత. హారతి తీసుకోండి. కూర్చోండి. చెప్పండి. మేం చెప్పేదేముంది, మీరు ఏదైనా సరే మీ దివ్య దృష్టితో కనిపెట్టగలరు. మాతాజీ, మా ఇంటి పరిస్థితులు మీకు తెలియనివి కావు. మా బ్రతుకులు బాగుపడాలి అంటే మా చిన్న కొడుకుకి మరో పెళ్లి చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. నా కొడుకు పనిచేస్తున్న కంపెనీ యజమాని కూతురు మాయ అనే అమ్మాయి శ్రీకర్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటోంది. ఫైనల్ గా డెసిషన్ మాతాశ్రీ హ్యాండ్ లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆమె మీదే మొత్తం ఆధారపడింది. రేపు ఆమెని కలవడానికి వెళ్తున్నాం. ఇరువురి జాతకాలను పరిశీలించి పెళ్లి జరిపించొచ్చా జరిపించకూడదా అని చెప్పండి. సమస్యలు ఒకదాని తర్వాత మరొకటి వెంటాడుతూనే ఉన్నాయి. ఈ పెళ్లితో పరిష్కారం దొరకబోతుందా, మరో పెద్ద సమస్యకి దారి తీయబోతుందా, మీరే చెప్పాలి. మీరు ఏది సూచిస్తే అది చేస్తాం తల్లి. మీరేది చెప్తే అది మాకు శిరోధార్యం. మీరేం చేయమని ఆజ్ఞాపిస్తే అదే ఆచరిస్తాం. మాయాకి నేను చెప్పాల్సింది చెప్పాను. ఇప్పుడు ఈ మాతాజీ పెళ్ళొద్దని అనిందంటే మాయా శ్రీకర్ల పెళ్లి ఆగిపోతుంది. మాయా దగ్గర నుంచి నాకు రావాల్సిన బహుమతులు ఆగిపోతాయి. అవనికి అన్యాయం జరగకూడదు. ఎలాగైనా అవని శ్రీకర్ల బంధం మళ్ళీ ముడిపడాలి. అవని మా కుటుంబానికి చేస్తున్న అన్యాయం చిన్నది కాదు. అవని మాకు శాశ్వతంగా దూరం అయిపోవాలి. మాయ కోడలిగా మా ఇంట్లో అడుగు పెట్టాలి. మాయా అను నామధేయంలో పలు అనుమానాలు కనబడుతున్నవి. తన పుట్టుక వివరాలను తెలియజేయి తల్లి. ఈమె పవర్ఫుల్ అని నిహారిక చెప్పిన తర్వాత ఎంక్వైరీ చేశాను. నిజంగానే ఈమె దైవాంశ సంభూతురాలని తెలిసింది. తన శక్తులతో నా పుట్టు పూర్వోత్తరాలను కనిపెట్టగలుగుతుంది. అలా కనిపెట్టకూడదు. ఇరువురికి ఏ విధంగానూ జాతకం కుదరడం లేదు. నీటి ప్రవాహానికి ఆనకట్టు వేసినట్టు తన శక్తిని నివారించడానికి నా మంత్రశక్తిని అడ్డుకట్టుగా వేయాలి. జటాయ నమః, వనదేవతాయ నమః, కాపాలిక కరుణించు, దైవిక అనుగ్రహించు.
మాయావి, వడివడిగా వెళ్ళి చూపించు నీ శక్తి. ఈ మాయకు కలిగించు విముక్తి. ఏమైనా తెలిసిందా అమ్మా? తెలిసింది. ఇరువురి జాతకాలు బ్రహ్మాండంగా గోచరిస్తున్నాయి. ఇద్దరి పెళ్లికి ఎటువంటి అభ్యంతరం లేదు. పెళ్లి చేయడంలో తప్పు లేదు. చెయ్యకపోవడమే తప్పవుతుంది. మాయ మీ ఇంట్లో అడుగు పెట్టబోయే దేవత. ఆమె పాదం మీ పాలిట వరం. ఆమె రాక మీ సమస్యలకు ముగింపు. ఆమె కోడలు కావడం మీ జన్మజన్మల అదృష్టం. నిరభ్యంతరంగా, నిస్సంకోచంగా పెళ్లి జరిపించండి. ఆ జంటకు తిరుగుండదు. ఇటువంటి జాతకం గల మాయ వలన నీ జాతకం కూడా మారుతుంది. పూర్వపు వైభవం వస్తుంది. 10 ఊళ్ళు కాదు, 100 ఊళ్లకు దేవతవైపోతావు. ఇంక మీరు బయలుదేరండి. మనసులో కలవరముండేది. నా భర్త, నా కొడుకు పెళ్లి విషయంలో వెనక్కి లాగుతూనే ఉన్నారు. మీ మాటతో సందేహాలన్నీ తీరిపోయి దిగులు పోయింది. మీరు సూచించిన విధంగానే వాళ్ళ పెళ్లి జరిపిస్తాను. వెళ్ళొస్తాం మాతాజీ. శుభం. ఇంకా అవని, సుజాతలు పెళ్లిని అడ్డుకోలేరు. ఇంత అనుకూలంగా జరిగిందేంటి? ఇది నేను అస్సలు ఊహించలేదు. పదండి అత్తయ్య. ధన్యురాల్ని జట.